Good morning, all of you. My name is K. Sailaja. I am CRT Hindi, KGBV from Picherla, Guntur district. Now I am telling 9th standard second lesson, Gaane Wali Chidiya. Gaane Wali Chidiya. देखिए इस पिक्चर में क्या दिखाती है చూడండి మనకి ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి గానే వాలి చిడియా పాడేటువంటి పక్షి అమ్మాయి పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది ఒక రెండు ఎద్దులు దో బైల్ ఆర్ వన్ మ్యాన్ కనిపిస్తున్నాడు ఆయన ఎవరు రైతు కిసాన్ కిసాన్ ఏం చేస్తాడమ్మా పొలంలో దున్నుతాడు సో ఆయన ఏం చేస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు మనకి దీని గురించి ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి మా చిత్రమే క్యా దిఖాయి దే రహా హై ఈ చిత్రంలో మనకి ఏం కనిపిస్తుంది ఈ పిక్చర్ లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి ఒక రెండు ఎద్దులు దో బాయిల్ అవర్ అండ్ వన్ కిసాన్ వన్ ఫార్మర్ కనిపిస్తున్నాడు కిసాన్ మీన్స్ రైతు ఒక రైతు కనిపిస్తున్నాడు రెండు ఎద్దులు కనిపిస్తున్నాయి ఏమేం కనిపిస్తున్నాయి అమ్మా ఒక కిసాన్ రెండు ఎద్దులు కనిపిస్తున్నాయి వ్యాఖ్యా కర్ రహే హై అవి ఏం చేస్తున్నాయి అమ్మ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు రైతు పొలాన్ని దున్నుతున్నాడు కిసాన్ ఖేత్కో జోతతి హై రైతు ఏం చేస్తున్నాడు పొలాన్ని దున్నుతున్నాడు ఏం చేస్తున్నాడమ్మా రైతు పొలాన్ని దున్నుతున్నాడు ఎందుకని వ్యవసాయము చేయడం కోసం ఫర్ ఫార్మింగ్ ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయే ఆయన యొక్క కష్టం గురించి మీ యొక్క ఆలోచనని విచారంటే మీరేమనుకుంటున్నారు వాళ్ళ యొక్క కష్టం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పమంటున్నాను అనమాట మనం ఏమనుకుంటున్నాము ఒక రైతు గనక పొలంలో పండించకపోతే మనమేమి తినలేము తాగలేము అలాగే మనమేమి చెయ్యలేము సో అందుకని చెప్పేసేసి ఏమంటున్నారు దాంట్లో ఏం కనిపిస్తుంది దాన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటి రైతులు పొలంలో పండిస్తేనే మనము తినగలము లేకపోతే మనకి తినడానికి ఆహారం అనేది ఉండదు అవునా కదమ్మా మనం తినేటువంటి ఎవ్రీ ఫుడ్ ఒక రైతు పండిస్తేనే మనము తినగలము అలాగే నెక్స్ట్ కింద చూడండి ఉద్దేశం ఉంది ఉద్దేశం అంటే ఉద్దేశ్యం ఈ పాఠము మనకి ఇవ్వడం ఒపీనియన్ ఈ పాఠం మనకి ఇవ్వడం యొక్క ఒపీనియన్ ఉద్దేశం ఏంటి అంటే మనకు అసలు ఏమనుకుంటున్నాం అనే విషయం గురించి తెలియజేయటమే ఈ పాఠంలో మనకి ఇటు యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశం ఏంటో చూడండి సమాజ్ మే కిసాన్ వ మజ్దూరం బి మహత్వపూర్ణ స్థానం హై సమాజంలో కిసాన్ అంటే అమ్మ రైతు ఫార్మర్కి అలాగే మజ్దూరం అంటే శ్రామికులు కష్టపడి వర్క్ చేసుకునేటువంటి వర్కర్స్ అటువంటి వర్కర్స్ ఇద్దరికి మహత్వపూర్ణ స్థాన్ హై చాలా గొప్ప స్థానము అనేది ఉంది అట ఎందుకని అంటే ఒక రైతు పండించకపోయినా ఒక శ్రామికులు వచ్చి పనిచేసి పెట్టిపోయినా మనం ఇప్పుడు మన స్కూల్ ఉంది మన స్కూల్ ఇంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిపోతే మనం ఎక్కడ ఉంటాము మనం ఉండలేము కదా మనం ఇంత ఫ్రీక్వెంట్గా మీరు కూర్చొని హ్యాపీగా లెసన్ వినలేరు మేము ఇంత ఫ్రీక్వెంట్గా బోర్డు అని యూజ్ చేసుకొని చెప్పలేము ఇంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి మనము చేయగలుగుతున్నాము సో అందుకని చెప్పేసి శ్రామికులు అనేవాళ్ళు లేకపోతే మనం ఏ వర్క్ చేసుకోలేము సో అలాగే దాంతోపాటు మనం మన ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి ఐటమ్స్ బౌల్స్ అలాగే మనం యూజ్ చేసుకునేటువంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎవరో ఒకళ్ళు శ్రామికులు తయారు చేస్తేనే మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం మన ఓన్గా మనం తయారు చేసుకుంటున్నామా మనం వాడుకునేటువంటి ఆహార పదార్థాలు కానీ తినేటువంటివి కానీ మన ఫుడ్ అన్నీ కూడా ఒక వర్కర్స్ కానీ ఒక రైతులు కానీ తయారు చేసి ఇస్తేనే మనము వాటిని యూజ్ చేసుకుంటున్నాం వాళ్ళిద్దరూ చేయకపోతే మనం ఏ పని కూడా చేసుకోలేము వే హమారే జీవన్ కా ఆధార్ హై వాళ్ళే మన జీవితానికి మన లైఫ్కి వాళ్ళు చాలా ఆధారం వాళ్ళ మీద మనం చాలా డిపెండ్ అయి ఉన్నాము ఎందుకంటే మరి రైతులు పండిస్తున్నారు మనం తినేటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ రైస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతులు పండిస్తేనే వస్తున్నాయి
లేకపోతే మన ఓన్గా మనం తయారు చేయలేం కదా. నెక్స్ట్ అలాగే మరి శ్రామికులు, అలాగే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేయనియండి, మనం ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి ఐటమ్స్, మనం ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం వాడుకునే బుక్ ఉంది, ఈ బుక్లో ఒకళ్ళు తయారు చేసి ఇస్తేనేగా మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాము. సో లేకపోతే మనం యూజ్ చేసుకునే బుక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే మనం వాడుకునేటువంటి బ్యాగ్స్, మీరు యూజ్ చేసుకునేటువంటి యూనిఫామ్, మనం యూనిఫామ్ వేసుకుంటున్నాము, డ్రెస్ వేసుకుంటున్నాము, ఆ డ్రెస్ని ఒక చేనేత కార్మికులు చేస్తేనే మనం వేసుకోగలుగుతున్నాము. అంతేగాని మన ఓన్గా మనమే థ్రెడ్స్ అన్ని పెట్టి మనం తయారు చేసుకోలేము కదా. నెక్స్ట్ అలాగే మనం యూజ్ చేసుకునేటువంటి ఎవ్రీథింగ్ కూడా శ్రామికులు వాళ్ళు కష్టపడి పని చేస్తేనే మనం వాటిని యూజ్ చేసుకోగలుగుతున్నాము. అందుకని వాళ్ళు మన జీవితానికి ఆధారం అన్నమాట. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. అందుకని చెప్పేసేసి వాళ్ళ పట్ల స్నేహం, ఫ్రెండ్షిప్గా ఉంటాం, మంచిగా వాళ్ళని రెస్పెక్టబుల్గా ఉంటాం అమ్మ. ఫ్రెండ్షిప్గా ఉంటామా అంటే దాంతోపాటు వాళ్ళ పట్ల మనకు రెస్పెక్ట్ లేదనుకో, ఒక రైతు కానీ ఒక శ్రామికుడు కానీ నేను చేసిన వస్తువు నాదే, నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నానుకోండి, మనం అనేది మనకి ఏమీ ఉండదు, మనం తినడానికి ఉండదు, ఉండటానికి ఉండదు. అలాగే ప్రేమ, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండటము. నెక్స్ట్ అలాగే సహానుభూతి, అంటే వాళ్ళ పట్ల సహాయం చేసేటువంటి గుణము, సహానుభూతిని కలిగి ఉండటము. ఇవన్నీ కూడా దీంతో పాటు సహాయత కర్ణ హమారా కర్తవ్య హై. అలాగే వాళ్ళకి సహాయం చేయటం కూడా మన యొక్క కర్తవ్యము. వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళకి హెల్ప్ చేయటము. వాళ్ళకి ఏదన్నా కావాలంటే ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తుంది ఏంటది, రైతులకి కొంత అమౌంట్ ఇవ్వటము, రుణాలు ఇవ్వటము, అలాగే వాళ్ళకి విత్తనాలను ఇవ్వటము, సీడ్స్, వాళ్ళు నాటుకున్న సీడ్స్ అవి ఇవ్వటము, లోన్స్ ఇవ్వటము, అలా క్రాప్ లోన్స్ అని అలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, రైతులకి కొంత సహాయం అనేది అవుతుంది. దాంతోపాటు మనం సెల్ఫిష్గా ఉండకుండా రైతులకి కూడా మనం శ్రామికులకి, రైతులకి మనకి చాలా సహాయం మనం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు. సో అందుకని చెప్పి వాళ్ళకి సహాయం చేయటం అనేది మన యొక్క कर्तव्य. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. దీంతో పాటు అమ్మ సాత్ అంటే దాంతో పాటు కలిపి పశువుల్ని, పక్షుల్ని సంరక్షించుకుంటాం కూడా మన యొక్క ధర్మం. ఎందుకంటే పశువులు లేకపోతే మనకి తాగడానికి, మనం తాగేటువంటి మిల్క్ ఉన్నాయి, బటర్ మిల్క్, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పశువులు. అవి పాలు ఇవ్వటం వల్లే, వాటి నుంచి వచ్చేటువంటి పాలని మనం వాడుకుంటున్నాము, అంతే కదమ్మా. మనం తాగేటువంటి పాలు అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు, ఇవన్నీ మనకి పశువుల నుంచే లభిస్తున్నాయి. అలా లభించడం వల్లే మనం వాటిని యూజ్ చేసుకోగలుగుతున్నాం, అంతే కదా. మరి ఒక పశువు అనేది, ఒక గేదె, ఒక బఫెలో వాటిని పెంచుకున్నాం అనుకోండి, మనము వాటి నుంచి మనం రోజు ఎంతో కొంత మనకి ఇంటికి ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాని నుంచి మనం కొంత సంపాదన అనేది, అమౌంట్ అనేది తీసుకోగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాం. సో అలాగే నెక్స్ట్ పక్షులు నుంచి కూడా మనం వాటిని, కొన్ని పక్షులు మనం ఫుడ్గా యూజ్ చేసుకుంటున్నాం, కొన్ని రకాల పక్షులను ఆహారంగా తీసుకుంటున్నాము. అలాగే కొన్ని పక్షులు మనకి ఇంకా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, కీటకాలు, వాటిని తినేసేసి పొలాన్ని రక్షించేటువంటి పక్షులు కొన్ని ఉంటాయి. అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి చిన్నవి మనం చూస్తున్నాము, వేస్ట్గా చనిపోయి ఎట్లా పడిపోయిన చిన్నవి ఉంటాయి, ఇన్సెక్ట్స్, అంటే కీటకాలమ్మ, చీమలు, దోమలు, అలాంటివి కూడా ఏం చేస్తాయి, పక్షులు వాటి ఆహారంగా తీసుకుంటాయి. వాటిని అలా తీసుకుంటాం వల్ల వెదర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే అవన్నీ కూడా చెడిపోయి స్మెల్ వచ్చేసి వెదర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సో పక్షులు కూడా మనకి ఆ విధంగా ఉపయోగపడతాయట. అందుకని చెప్పేసేసి మనకి ఈ పాఠం ఇవ్వడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఎందుకు ఏ ఒపీనియన్తో ఇచ్చారంటే, మనం రైతులకి, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి సహాయం చేయటం అనేది మన యొక్క కర్తవ్యం. దాంతోపాటు పశువుల్ని, పక్షుల్ని రక్షించుకుంటాము అనేది మన యొక్క ధర్మం. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేయటం కోసమే మనకి ఈ పాఠాన్ని ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఈ పాఠం పేరేంటి, గానేవాలి చిడియా, పాడేటువంటి పక్షి. ఒక పక్షి చాలా అందంగా పాట పాడుతుందంట.
అలా పాడేటువంటి ఆ పక్షి గురించి తెలియజేయటమే మనకి ఈ పాఠము. చూడండి మన లెసన్ చూడండి. ఎక్ రాజా థా, ఒక రాజుగారు ఉన్నారట. వన్ కింగ్, రాజు మీన్స్ కింగ్. కింగ్ అంటే తెలుసు కదా మనకి, అనగనగా ఒక రాజుగారు ఉన్నారట. బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా, ఆ రాజుగారు చాలా అందమైన మహల్లో నివసించేవాళ్ళట. రాజుగారు చాలా అందమైన మహల్, అంటే మహల్ మీన్స్ ప్యాలెస్ అమ్మ, పెద్ద భవనము, పెద్ద రూమ్స్ ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ లో ఆయన నివసించేవాళ్ళట. వస్తే అప్పనే మహల్ పర్ బహుత్ గర్వ థా, ఆ రాజుగారికి ఆయన యొక్క మహల్ అంటే చాలా గర్వంగా ఉండేదట. ఆయన మహల్ని చూసుకొని ఆయనకి చాలా గర్వంగా ఉండేదంట. ఎందుకు అంటే మరి ఆయన అసలే రాజు, ఆ రాజు గారికి అందులో రాజు అంటేనే కొంచెం గర్వం. రాజు అంటే ఎవరు? హెడ్ ఆఫ్ మొత్తం, ఒక రాజ్యం మొత్తానికి కూడా హెడ్ ఆయన. సో ఆయనకే కొంచెం గర్వంగా ఉంటారు. అలాంటి రాజుగారికి మళ్ళీ ఒక అందమైనటువంటి మహల్ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ని చూసుకొని ఆయన ఇంకా చాలా గర్వంగా ఉండేవాళ్ళట. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే థే. సంసార్ అంటే అమ్మ ప్రపంచం మొత్తం, దునియా మొత్తం, ప్రపంచం మొత్తం కూడా, వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి కోనే కోనే అంటే అమ్మ 4 సైడ్స్, అన్ని దిక్కుల నుంచి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అలా అన్ని దిక్కుల నుంచి కూడా ఏం చేసేవాళ్ళట, యాత్రికులు మహల్ చూడటానికి వచ్చారట. ఆయన యొక్క అందమైన ప్యాలెస్ని చూడటానికి. మనం కూడా ఇప్పుడు టూరిజంగా వెళ్తాము, ఏదో ప్లేసెస్ చూడటానికి, తాజ్మహల్, చార్మినార్ అని, రెడ్ ఫోర్ట్ అని, అలా ఏరియాస్ అన్ని చూడటానికి మనము టూరిస్ట్గా వెళ్తాము. అక్కడ ఉన్నటువంటి దాని యొక్క విశేషతలు, విశేషాలు అన్నీ కూడా కనుక్కుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. అలా వాళ్ళు కూడా అందరూ ఏం చేసేవాళ్ళంటే అక్కడికి వెళ్ళి రాజ్మహల్ గురించి తెలుసుకుంటాము, ఆ రాజ్మహల్ యొక్క అందాన్ని అంతా చూడటము చేసేవాళ్ళట. यात्रियों अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. అలాగే అక్కడ వచ్చినటువంటి యాత్రికులందరూ ఏం చేసేవాళ్ళంట, వాళ్ళ యొక్క యాత్రా వర్ణన్. ఇంతకు ముందు మనము, ఇప్పుడైతే ఇంతకు ముందు రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు, బుక్స్లో రాయటము, అలాగే నవలలు రాయటము, కథలు రాయటము, పుస్తకాలుగా రచించడం చేసేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి అంతా నెట్లో అప్లోడ్ చేసుకుంటాము, ఫోన్స్లో యూజ్ చేసుకుంటాము, లేదా సిస్టమ్ పెట్టుకొని యూజ్ చేసుకుంటాం చేస్తున్నాం. కానీ వెనకటి రోజుల్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే వాటిని, వాళ్ళు చూసిన వాటిని, చేసిన వాటిని చక్కగా కథల రూపంలో, బొమ్మల రూపంలో చిత్రీకరించేవాడు, తయారు చేసేవాళ్ళు. మంచి మంచి కథలుగా రచించేవాళ్ళు అనమాట. రైటర్స్గా మారి మంచి రైటర్స్గా చేసేవాళ్ళు. అలాగే దాంతోపాటు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ కథలుగా, పాటలుగా, పద్యాలుగా అలా అన్నిటినీ రచించేవాళ్ళు. వాటిని చూసిన వాటిని ఇంకా టాలెంటెడ్ పర్సన్స్ ఏం చేసేవాళ్ళు, పిక్చర్స్గా గీసేవాళ్ళు. దాన్ని నమూనా పిక్చర్ చూసుకొని దాన్ని అందమైన పిక్చర్గా గీసేవాళ్ళు. అలా గీయటం వల్ల ఓ రాజుగారు అంటే ఇలా ఉంటారు, కింగ్ సో నైస్ అని చెప్పేసి మనం అనుకుంటాము. అలాగే మంచి బిల్డింగ్ చూసారు, మహల్ చూశారు, ఆ మహల్ ఇంత అందంగా ఉంటుంది అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేలాగా వాటిని పిక్చర్స్గా గీసేవాళ్ళు అనమాట. అలా గీయటం వల్ల ఓ రాజుగారు ఇంత బాగుండేవాళ్ళ, మహల్ ఇంత అందంగా ఉందా అనే విషయం మనకి తెలుస్తూ ఉండేదన్నమాట. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. వాళ్ళు దాంతో పాటు ఒక పాడేటువంటి పక్షి, దాని గురించి కూడా రచించేవాళ్ళు అనమాట. దేని గురించి రచించేవాళ్ళు, పాడేటువంటి పక్షి, ఆ పక్షి గురించి కూడా రాసేవాళ్ళు. పాడేటువంటి గానేవాలి, ఆ పక్షి బర్డ్ గురించి కూడా రాసేవాళ్ళు అనమాట. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. ఆ పక్షి ఎక్కడ ఉండేదట, మహల్కి దగ్గరలో ఉన్నటువంటి జంగల్, ఫారెస్ట్ లో నివసిస్తూ ఉండేదట. ఆ పక్షి ఎక్కడ ఉండేదమ్మా, ఆ మహల్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్, అడవిలో నివసిస్తూ ఉండేదట. బహుత్ మధుర స్వరమే గాతి థీ. అది చాలా మధురమైన స్వరంతో, అంటే చాలా చక్కగా మంచిగా స్వీట్ వాయిస్. మనకి ఎన్నో పక్షులు తెలుసు, పాడేటువంటి పక్షులు ఎన్నిటిని మనకి తెలిసిన పక్షులు ఉన్నాయి కొన్ని. అలాగే పీకాక్, తోత, నెక్స్ట్ కోయిల,
కోయిలు చక్కగా పాడుతుంది అంటాం, పికాక్ చక్కగా మాట్లాడుతుంది. మనం నేర్పిస్తే చిలక చక్కగా మాట్లాడుతుంది, పికాక్ తెలుసు. సరే అమ్మ, ప్యారెట్ చక్కగా మాట్లాడుతుంది. ఆ ప్యారెట్, తోత, అలాగే కోయిలు, ఇవి రెండు ఏం చేస్తాయి? కోయిలు చక్కగా పాట పాడుతుంది, నెక్స్ట్ ప్యారెట్ చక్కగా మాట్లాడుతుంది. అలా మాట్లాడేటువంటి పక్షులు మనకు తెలుస్తాయి. అదేవిధంగా ఈ పక్షి చాలా చక్కగా పాటలు పాడేదటమ్మా. రాజా నే ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా. రాజుగారు కానీ ఈ పక్షిని ఎప్పుడూ కూడా చూడలేదట. యాత్రియోं द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. అలా యాత్రికులు వాళ్ళు రాసినటువంటి యాత్రా వర్ణన అంటే పుస్తకాల్లో రాసేవాళ్ళు కదమ్మా. రాసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రాజుగారి మెప్పు కోసము, రాజుగారి నుంచి ఆయన దగ్గర నుంచి మంచిగా ప్రశంసలు పొందడానికి. మనం ఏదైనా ఒక పని చేసామనుకో, మన ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాగే వాళ్ళు కూడా రాజుగారిని మెచ్చుకోవాలి, రాజుగారు మనని మంచిగా అనుకోవాలనే ఉద్దేశంతో రాజుగారికి కూడా ఒక కాపీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళనమాట వాళ్ళు రచించింది. అలా వాళ్ళు రచించిన దాంట్లో యాత్రా వర్ణనలో రాజుగారు ఆ పక్షి గురించి తెలుసుకుంటామే. పతా చలన అంటేమో దాని అడ్రస్ అలా తెలుసుకుంటామే, కానీ రియల్గా అయితే రాజుగారు ఎప్పుడు కూడా ఆ పక్షిని చూడలేదు. రాజుగారు ఎప్పుడు కూడా ఆ పక్షిని చూడలేదు. రాజానే ఉస్ చిడియాకో దేఖనా చాహా. కానీ రాజుగారు ఏమనుకున్నారు? ఈ పక్షిని నేను ఎలాగైనా సరే చూడాలి, ఈ పక్షిని నేను ఎలాగైనా సరే చూడాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎవరమ్మా? రాజుగారు అనుకున్నారు. ఏం చూడాలనుకున్నారు? పక్షిని, బర్డ్ని, చిడియాని చూడాలి అని అనుకున్నారు. ఇసీలియే అప్నే సేవకుం కో బులాకర్ కహా. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశారు? వాళ్ళ యొక్క సేవకుల్ని పిలిచి చెప్పాడనమాట. సేవకులు అంటే అమ్మ సైనికులు, సైన్యం ఉంటుంది కదా రాజుగారు అంటే. మరి రాజుగారు అంటేనే చాలా గొప్ప వ్యక్తి. ఆయన దగ్గర వాళ్ళ దర్బార్లో వర్క్ చేసేటువంటి సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సైనికుల్లోంచి కొంతమంది సైనికుల్ని పిలిపించి చెప్పారంట. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెవ్వరూ కూడా నాకెప్పుడు పాడేటువంటి ఆ పక్షి గురించి చెప్పలేదు. పాడేటువంటి ఆ పక్షి గురించి మీరెవ్వరూ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు అన్నారంట. జంగల్ మే ఉస్ చిడియా కో పకడ్ లావో. అడవిలోకి వెళ్ళి ఈ పక్షిని పట్టుకొని రండి. మై ఉస్కా గానా సున్నా చాహతా హూ. నేను దాని పాటని వినాలి అని అనుకుంటున్నాను. రాజుగారు ఏం చెప్పారమ్మా? సైనికుల్ని పిలిపించి ఆర్డర్ వేసాడనమాట. రాజుగారు కదా మరి, ఆయనకి మొత్తం అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. ఆయనకు ఉన్నటువంటి ఆ హక్కులతో నేను పాడేటువంటి పక్షిని చూడాలి అని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి ఆ పక్షిని తీసుకొని రండి, బర్డ్ని తీసుకురండి అని చెప్పేసి చెప్పాడట. మై ఉస్కా గానా సున్నా చాహతా హూ. నేను అది పాడేటువంటి పాటని వినాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి రాజుగారు సైనికులకి ఆర్డర్ వేశారు, ఆజ్ఞాపించారన్నమాట, చెప్పారనమాట. రాజాకే సేవకుంకో నేబి ఉస్ చిడియా కో కభీ నహీ దేఖా థా. కానీ రాజుగారి సేవకులు ఎప్పుడు కూడా పక్షిని చూడలేదు. రాజుగారి సైనికులు కూడా ఎప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళ వర్క్ చెందుకుంటామే కానీ వాళ్ళెవరూ కూడా ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు. और ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. అలాగే దర్బార్లో ఉండేటువంటి ఎవరికి కూడా ఈ పాడేటువంటి పక్షి యొక్క విషయము తెలియదు. దర్బార్లో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ పాడేటువంటి పక్షి విషయం గురించి తెలియదు. చిడియాకు ఢూండనే సైనిక్ జంగల్ మే గయే. అందుకని చెప్పేసి పక్షిని వెతకటానికి ఏం చేశారమ్మా? సైనికులు అడవిలోకి వెళ్ళారు. మరి ఆ పక్షిని వెతికి పట్టుకోవాలి కదా, రాజుగారు ఆర్డర్ వేశారు, రాజుగారు ఆర్డర్ని పాటించాలి. సో అందుకని చెప్పేసి ఏం చేశారు? వాళ్ళు ఆ పక్షిని వెతకడానికి అడవిలోకి వెళ్ళారు. ఢూండితే ఉన్హే ఏక్ లడకి మిలి. అలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక అమ్మాయి కనిపించిందట. ఎవరు కనిపించారమ్మా? ఒక అమ్మాయి, వన్ లిటిల్ గర్ల్, ఒక చిన్న అమ్మాయి
కనిపించిందంట. जिसने चिड़िया को गाते हुए देखा था, కానీ ఆ అమ్మాయి ఆ పక్షి పాడేటప్పుడు దాన్ని చూసిందట. ఆ పక్షి పాడేటప్పుడు దాన్ని అమ్మాయి చూసిందట. గానే వాలి చిడియా కో లేతే హీ వహ్ బోలి, ఆ గానే వాలి చిడియా పాడేటువంటి పక్షిని సైనికులు మరి అడవిలోకి వెళ్ళారు, ఊరికే చూస్తూ పోతే తెలియదు కదా విషయం ఏంటి అనేది. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, అందరినీ అడుగుతూ వెళ్తున్నారు అనమాట. ఈ అడవిలో ఒక పాడేటువంటి పక్షి ఉంది కదా, మీరు ఎవరైనా చూసారా, మీకు తెలుసా ఆ పక్షి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి సైనికులు అట్లా అడుగుతూ అడుగుతూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎవరు కనిపించారు, వన్ లిటిల్ గర్ల్. ఎవరు కనిపించారు, వన్ లిటిల్ గర్ల్, ఒక చిన్న పాప కనిపించింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను ఆ పాడేటువంటి పక్షిని చూశాను అని చెప్పింది అనమాట. గానే వాలే చిడియా కా నామ్ లేతే హీ వహ్ బోలి, ఆ పాడేటువంటి పక్షి యొక్క మాట వినగానే అమ్మాయి చెప్పిందట, హాహా మై జాంతీ హూ, హాహా అవునవును ఎస్ నాకు తెలుసు, ఉస్గానే వాలి చిడియాకు, ఆ పాడేటువంటి పక్షిని నేను చూశాను, నాకు అది తెలుసు అని చెప్పిందంట. ఓ కితనే మధుర్ స్వరసే గాతి హై, ఓ అంటే వావ్ అంటాం కదా మనం, ఏదైనా ఒకటి థింగ్ చూడగానే, ఒక వండర్ఫుల్గా చూడగానే వావ్ ఎక్సలెంట్ అంటాం, అలా వావ్ అది చాలా చక్కగా పాట పాడుతుంది అని చెప్పిందంట. ఎవరమ్మా, లిటిల్ గర్ల్, చిన్న అమ్మాయి చెప్పిందంట. ఎవరికి చెప్పిందమ్మా, సైనికులకి. ఎవరికి చెప్పింది, సైనికులకి చెప్పిందట. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनती है. అమ్మ ఏం చెప్పిందంట, జబ్ యహా సే ఇక్కడి నుంచి నేను కామ్ సమాప్తి కరకు అంటే తను చేసేటువంటి పనిని పూర్తి చేసుకొని, మరి రోజు కొంత పని అని చెప్పి అనుకుంటాం కదా, అలా సాయంత్రం వరకు తను పని చేసుకొని సంధ్యా సమయం అంటే అమ్మ ఈవినింగ్ టైం ఆఫ్టర్ 5 సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి గర్కో లౌటే సమయం అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయే టైంలో ఆ పాడేటువంటి పక్షి అపనా మీఠా మీఠా గానా సున్తి హై, దాని యొక్క తియ్యటి స్వరంతో పాటల్ని వినిపిస్తుందంటమ్మ. తన యొక్క తియ్యటి స్వరంతో పాటల్ని వినిపిస్తుందట. तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनती है. రాస్తే భర్ అంటే అమ్మ దారిలో, వెళ్ళేటువంటి దారిలో తన యొక్క మీఠా మీఠా అంటే తీయటి, స్వర్ అంటే వాయిస్, గొంతుతో పాటని వినిపిస్తూ ఉంటుందంట. ఇస్తే మేరీ సారీ థకన్ దూర్ హో జాతీ హై, దాంతో నా యొక్క శ్రమ అంతా కూడా దూరం అయిపోతుంది. దాంతో నా యొక్క శ్రమ అంతా కూడా, థకన్ అంటే ఏమో శ్రమ, మనం పడేటువంటి కష్టం, దాన్ని ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని మనం పొద్దు నుంచి కష్టపడేసరికి మన ఎనర్జీ లెవెల్స్ అన్ని లాస్ అయిపోతాం. సో దానికోసం మనం ఏం చేస్తాము, మనమైతే ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ ప్రకారం ఒక మంచి మ్యూజిక్ వింటాము, సాంగ్ వింటాము, లేదా మనకి ఇంట్రెస్టెడ్ మూవీ చూడటము, అలా ఏదో ఒకటి మన ఎనర్జీ లెవెల్స్ అన్ని కోల్పోయినవన్నీ చేసుకుంటానికి, రీఫ్రెష్ అవడానికి మనము ఏదో ఒకటి చేస్తాం. అలా వాళ్ళు రీఫ్రెష్ అవడానికి అమ్మ ఏం చేసేదట, ఆ పాట వింటూ వెళ్ళేదన్నమాట. అలా వింటూ వెళ్ళటం వల్ల ఏమైంది, అమ్మాయికి తను పడేటువంటి శ్రమ మొత్తం కూడా దూరం అయిపోయేదట. తను పడ్డ కష్టం అంతా కూడా దూరం అయిపోయి అమ్మాయి మళ్ళీ ఫ్రెష్గా ఇంటికి వెళ్ళి తన యొక్క వర్క్ తను చేసుకునేదన్నమాట. మేరే సారీ థకన్ అంటే ఏమో తన యొక్క శ్రమ మొత్తము కూడా దూరం అయిపోయేదట. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. ఇలా సైనికులు ఆ పాపని అడుగుతూ ఉండగానే ఏం చేశారంట, చిడియా తన యొక్క ఆవాజ్ అంటే అమ్మ శబ్దాన్ని, తన యొక్క పాటని వినిపించిందంట. మేరీ చోటి సుందర్ చిడియా. ఇంతలో వీళ్ళు సైనికులు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ పక్షి తన యొక్క అందమైన స్వరాన్ని, మధురమైన స్వరాన్ని వినిపించిందట. వినిపించగానే అమ్మాయి అడిగిందట, మేరీ చోటి సుందర్ చిడియా, నా యొక్క చిన్న అందమైన పక్షి, నా యొక్క చిన్న అందమైన పక్షి,
हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं। మన రాజుగారు మన యొక్క అంటే మన అందరికీ రాజే కదా, అందరికీ రాజే కదా ఆయన. అలా రాజుగారు అడిగారట, ఏంటది? నీ యొక్క తుమ్హారా మధుర సంగీత్, మధురమైనటువంటి సంగీతాన్ని సుననా చాతే హై, వినాలి అని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారమ్మా రాజుగారు? ఆ పక్షి యొక్క మధురమైన స్వరాన్ని వినాలి అని అనుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, ఏంటి నువ్వు రాజుగారికి నీ పాటలట వినిపిస్తావా అని చెప్పేసి అడిగింది. ఎవరు అడిగింది? చిన్న అమ్మాయి అడిగింది. ఎవరిని అడిగింది? పక్షిని అడిగింది. పక్షిని వెతుక్కుంటూ ఎవరు వచ్చారమ్మా? బర్డ్ని వెతుక్కుంటూ ఎవరు వచ్చారు? సైనికులు బర్డ్ని వెతుక్కుంటూ వస్తే అమ్మాయి చెప్పింది. తర్వాత ఆ పక్షిని చూపించి, నా చిన్ని అందమైన పక్షి, నువ్వు చక్కగా పాట పాడతావు కదా, నీ పాటని రాజుగారు వినాలనుకుంటున్నారు, వినిపిస్తావా నువ్వు? సునావంగి అంటే అమ్మ వినిపిస్తావా అని చెప్పి అడిగిందట. లడ్కీకి బాతే సున్కర్ చిడియా బోలి, ఆ అమ్మాయి లిటిల్ గర్ల్ యొక్క మాటలు విని పక్షి చెప్పిందట, మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై. నా సంగీతము అంటే ఆ పక్షి చెప్తుందమ్మా. ఎవరు చెప్తున్నారు ఆన్సరు? పక్షి, బర్డ్ చెప్తోంది. ఏమని చెప్తుంది? నా యొక్క సంగీతము, నా యొక్క పాట సంగీతము హరే భరే జంగలం అంటే, మా జంగల్ మీన్స్ ఫారెస్ట్, హరే భరే అంటే పచ్చడి. ఫారెస్ట్ ఎప్పుడైనా ఎలా ఉంటుందమ్మా? చాలా పచ్చగా గ్రీనిష్గా ఉంటుంది. ఫారెస్ట్లో చక్కగా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, అన్ని జంతువులన్నీ చక్కగా హ్యాపీగా నివసిస్తూ ఉంటాయి, అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. సో నాకు ఈ ఫారెస్ట్లో ఈ హరే భరే జంగల్ అంటే పచ్చటి అడవిలో, ఖేతమ్మే అచ్చా లగ్తా హై, పొలాల్లో నాకు చాలా బాగుంది. ఫిర్ భీ మై రాజాకో అప్నా గానా అవశ్య సునావుంగి, కానీ నేను రాజుగారికి నా సంగీతాన్ని తప్పకుండా వినిపిస్తాను అని చెప్పేసి చెప్పిందంట. అమ్మ ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరు? పక్షి చెప్పింది. ఎవరికి చెప్పింది? రాజుగారికి చెప్పింది. సైనికులకి చెప్పింది. ఏమని? నా యొక్క అందమైన సంగీతాన్ని నేను రాజుగారికి తప్పకుండా వినిపిస్తాను అని చెప్పి చెప్పింది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా. నెక్స్ట్ డే ఏం జరిగిందమ్మా? దర్బార్ అంటే ఏంటి? మొత్తము రాజుగారు సైనికులందరినీ పెట్టేసేసి మీటింగ్ లాగా తయారు చేశారనమాట. మనం సైనికులందరితో మీటింగ్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు పిల్లలందరూ ఏదైనా ఒక అకేషన్ ఉందనుకోండి, అలాగే మన స్కూల్కి ఎవరైనా కొత్తగా ఒక పర్సన్ ఏదైనా వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. అలా రాజుగారు కూడా ఒక మీటింగ్ని కండక్ట్ చేయడానికి దర్బార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారట. లడకీ సహిత్ సభీ ఉపస్థితి. అలాగే ఆ దర్బార్కి ఎవరు వచ్చారు? సైనికులు అందరూ వచ్చారు, ఊళ్ళో వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పీపుల్ అందరూ వచ్చారనమాట. దాంతోపాటు ఆ లడకీ కూడా వచ్చి, మా ఉపస్థితి అంటే కూర్చుంటాము, అక్కడ కూర్చొని ఉందట. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज से गाने लगी. अंतलो అక్కడికి ఉడితే హుయి అంటే అమ్మ ఎగురుతూ ఆ పక్షి అక్కడికి వచ్చిందట. వచ్చి తన యొక్క మధురమైనటువంటి ఆవాజ్ శబ్దంతో, స్వరంతో గానే లగి, పాట పాడటము మొదలు పెట్టిందట. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే. కానీ ఆ పక్షి యొక్క పాట విని, అంతకుముందు మనం చెప్పుకున్నాం, అక్కడ ఉన్నటువంటి దర్బార్లో వాళ్ళకి ఎవరికి కూడా ఆ పక్షి గురించి తెలియదు. ఆ పక్షి ఏం చేస్తుంది, ఎలా ఉందనే విషయం కూడా తెలియదు. అప్పుడు ఆ పక్షి పాట వినేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? ముగ్ధులైపోయారట. అంటే తన్మయత్వం పొందేశారనమాట, మెస్మరైజింగ్ గా ఫీల్ అయిపోయారనమాట. రాజాకి ఆంఖే మేతో ఖుషీకి అంశు ఆగయే. అలాగే రాజుగారి కళ్ళల్లోంచి ఖుషి అంటే ఆనందం, హ్యాపీనెస్తో, అంశు అంటే బిందువులు, మనం బాగా ఏడ్చిన
నవ్వినా ఒక రకమైన యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, మన కళ్ళల్లోంచి వాటర్ అనేవి డ్రాప్స్గా వచ్చేస్తాయి. అలాగే రాజుగారికి ఆ పక్షి యొక్క పాట వినగానే ఆనందంతో అనమాట, ఆయనకి ఇంకా తట్టుకోవాలంత హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఆ హ్యాపీనెస్తో ఏమైనాయి, ఖుషీకే అంశం, ఆనందంతో కూడినటువంటి వాటరు అంశం అంటే ఏమో బిందువులు, డ్రాప్స్ అనమాట, అవి వచ్చేసినాయి. అవే బోలే. అప్పుడు వెంటనే రాజుగారు మళ్ళీ చెప్పారనమాట, ప్యారే చిడియా, అందమైన నా ప్రేమతో కూడినటువంటి పక్షి అని చెప్పనమాట. తుము యహి హమారే పాస్ రహో, నువ్వు నా దగ్గరే ఉండిపో, నువ్వు నా దగ్గరనే ఉండిపో. జో తుము మాంగేంగి వహ తుమ్హే మిలేగా. అప్పుడు రాజుగారు ఏం చెప్పారు, మళ్ళీ మరి అది ఉండాలి అంటే దానికి ఏదో చెప్పాలి కదా, అందుకని చెప్పేసి నువ్వు ఏదైతే కోరుకుంటావు, నువ్వు ఏదైతే నీకు వాంటింగ్ ఉందో, నువ్వు ఏది చెప్తే అది यही हमारे पास रहो, जो तुम मांगेंगी वह तुम्हें मिलेगा. రాజుగారు ఏం చెప్పారమ్మా, నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటావో నీకు నేను దాన్ని ఇస్తాను అని చెప్పారనమాట. చిడియా బోలి, చిడియా పక్షి, బర్డ్ చెప్పిందనమాట. దానికి రిటర్న్ గా బర్డ్ ఆన్సర్ చెప్పిందట, మహారాజా మహారాజా మై ఆప్కే పాస్ రహూంగి, నేను మీ దగ్గరే ఉంటాను. मैंने आपकी आंखों की खुशी का अंशु जो देखे रहे हैं, నేను మీ కళ్ళల్లో ఆనందపు నుంచి వచ్చినటువంటి అంశు అంటే అమ్మ బిందువులు, నేను చెప్పాను కదా, ఆ బిందువుల్ని నేను చూశాను, మీ కళ్ళల నుంచి వచ్చినటువంటి ఆనంద భాష్పాలను నేను చూశాను అని చెప్పిందట. ఎవరు చెప్పారమ్మా, ఎవరు చెప్పింది, పక్షి చెప్పింది అనమాట. చిడియాకే లియే సోనేకే పింజరా బన్వాయా గయా. రాజుగారు ఏం చేశారు, ఆ పక్షి కోసము, రాజు కదా మరి, ఆయన దగ్గర చాలా ధనం ఉంటుంది కదా, ఆ ధనంతో బంగారంతో దానికి పంజరాన్ని తయారు చేశాడట. जिस किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता. అది ఏ వస్తువునైతే దానికి ఇచ్చ అంటే ఏమో ఇష్టము, అది ఏ వస్తువునైతే ఇష్టపడుతుందో ఆ వస్తువును రాజుగారు తీసుకొచ్చి దానికి ఇచ్చేవాళ్ళట. राजा उसे पूरा करता. सारे राज्यों से में उस चिड़िया का संगीत की धूम मच गई. రాజ్యం అంతా కూడా ఏమైంది, దాని యొక్క సంగీతంతో, దాని పాటలతో ధూమ్ మచ్ గయి అంటే మోగిపోయింది అంటాం కదా. మనం ఏదైనా ఒకళ్ళు బాగా పాట పాడి బాగా చేసానుకో, మనం క్లాప్స్ కొట్టి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాం. అలా పక్షి యొక్క పాటలతో రాజ్యం అంతా కూడా పొంగిపోయింది అనమాట. రాజ్యం అంతా మారుమోగిపోతుంది దాని పాటలతో, దాని అల్లరితో, దాని చేష్టలతో. రాజ్యంలో ఉన్న ప్రజలు, రాజుగారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों का याद आई. ఒక రోజు చిడియాకి పక్షికి खेत में मेहनत करने वाले కిసాన్, రైతులు గుర్తుకొచ్చారనమాట. ఎవరు గుర్తుకొచ్చారు, ఒకరోజు ఆ పక్షికి పొలంలో పనిచేస్తున్నటువంటి రైతులు అందరూ కూడా గుర్తుకొచ్చారట. ఉన్న సబ్సే మిల్నే खेतों की ओर నికల్ పడి. ఆ పక్షి ఏం చేసింది, వాళ్ళందరినీ కలుద్దాము, వాళ్ళందరినీ ఒకసారి చూద్దాము అని చెప్పి ఆలోచనతో అక్కడికి వెళ్ళింది. జబ్ రాజాకో చిడియా దిఖాయి నహీది. కానీ అప్పుడు రాజుగారికి ఇంకేమైంది, ఆ పక్షి పొలాల్లోకి వెళ్ళిపోయింది, రైతులను చూసింది, వాళ్ళందరినీ చూసిన ఆనందంలో అది ఇంకా అక్కడే పాటలు పాడుతూ హ్యాపీగా ఉండిపోయింది. ఆ రాజుగారికి పక్షి కనిపించలేదు. తో బహు దుఃఖీ హువా ఔర్ అస్వస్తి హో గయా. దాంతో రాజుగారు ఏమైపోయారు, చాలా దుఃఖించారనమాట, చాలా బాధపడ్డారు. మరి పక్షి చక్కగా పాడుతూ హ్యాపీగా తన రాజ్యంలో తిరుగుతూ ఉండేసరికి ఆయనకి ఎంతో హ్యాపీగా ఉంది. కానీ ఆ పక్షి వెళ్ళిపోయేసరికి ఆయనకి చాలా బాధగా, చాలా అనీజీగా అయిపోయి ఏమయ్యారు, అస్వస్తి, అన్హెల్త్ అయిపోయారు అనమాట. ఆ పక్షి కనపడలేదని దిగులతో ఆయన అనారోగ్యం పాలైపోయారు అనమాట. సారీ ప్రజా రాజాకి అస్వస్థకే బారేమే చింతితతి. పాపం ప్రజలందరూ ఏమైపోయారు, చక్కగా ఉండే రాజుగారు కాస్త అనారోగ్యం పాలైపోయారు. అసలు ఆ రాజుగారు ఫస్ట్ లో ఎలా ఉండేవాళ్ళు,
చాలా గర్వంగా ఉండేవాళ్ళు, చాలా చక్కగా ఉండేవాళ్ళు. మా మంచి మహల్లో నివసిస్తుండేవాళ్ళు. ఆయన ప్యాలెస్ చాలా బాగుండేది కదా. అలాంటి మహల్లో ఉండేటువంటి రాజుగారు ఒక చిన్న పక్షి కోసం అని చెప్పేసేసి రాజ్యం ఆయన దిగులు పడిపోయారు, అనారోగ్యం పాలైపోయారు. ఆయన చూసి రాజ్యంలోని ప్రజలంతా కూడా పాపం దిగులు పడిపోవడం ప్రారంభించారు. సారీ ప్రజ రాజకీయ సమస్యకే బారేమే చింతితుతి. ప్రజలందరూ కూడా రాజుగారి అనారోగ్యం గురించి చింతించడం మొదలుపెట్టారు. సభీ సోచనే లగేకి రాజాకు కైసా బచాలే. అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమని? రాజుగారిని మనము ఎలా రక్షించుకోవాలి? బచాలే అంటే రక్షించడము. మనం రాజుగారిని ఎలా సేవ్ చేసుకోవాలి? మళ్ళీ మన రాజుగారు ఓల్డ్ లాగా, ఇదివరకు ఇంతకు ముందులాగా ఎలా ఉండాలి అనే విషయం గురించి అందరూ ఆలోచించడం ప్రారంభించారట. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. ఒకరోజు రాజుగారు చాలా చిన్నగా నీరసంగా ఉన్నటువంటి స్లో వాయిస్, కమ్జోర్ అంటే చిన్న స్వరంతో అన్నారంట. సంగీత్ సంగీత్ చిడియాక గానా సునావో. ఏమని ఆయన కలవరిస్తున్నారట? సంగీత్ సంగీత్, నాకు సంగీతం కావాలి, సంగీతం కావాలి. దేని యొక్క సంగీతం కావాలి? చిడియా పక్షి యొక్క సంగీతం నాకు కావాలి అని చెప్పేసేసి ఆయన కలవరిస్తూ ఉన్నారట. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియాకో కైసి బులాయే. ఆ మాట విన్నటువంటి దర్బార్లో, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారంట. ఏమని? పక్షిని ఎలా తీసుకొని రావాలి, మేము ఈ పక్షిని ఎక్కడ వెతకాలి, ఎక్కడి నుంచి బర్డ్ని తీసుకురావాలి అని చెప్పి. తుమ్హే తభీ ఉన్హే మధుర సంగీత్ సునాయిది. అంతలో వాళ్ళకి ఒక మధురమైన సంగీతము వినిపించిందట. వేసబ్ ఆవాజ్కే ఓరు దేఖ్నే లగి. వాళ్ళందరూ ఆ స్వరం ఎటువైపు నుంచి వస్తుందో దాన్ని చూడటము ప్రారంభించారట. వాళ్ళందరూ ఎటు చూస్తున్నారు? వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, రాజుగారిని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, రాజుగారు అన్హెల్త్ అయిపోయారు, ఆయన ఇంకా డల్ అయిపోతున్నారు, ఆయన ఎలా సేవ్ చేసుకుందామని చెప్పి ఆలోచించడం ప్రారంభించారు. ఇంతలో వాళ్ళకి అక్కడ నుంచి ఒక మధురమైన స్వరం అనేది వినిపించిందంట. చిడియా అపని మధుర ఆవాజ్ మే గా రహీ థీ. ఆ చిడియా పక్షి ఏం చేస్తుందంట? తన మధురమైన స్వరంతో చక్కగా అక్కడ పాట పాడుతూ ఉందట. యహ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. అది చూస్తుండగానే అందరి యొక్క మనసుల్లో ఆనందం, జాన్ అంటే కొత్త ఆలోచన, కొత్త ఎంకరేజ్మెంట్ ఆలోచన అనేది పెరిగిపోయింది అనమాట. వాళ్ళందరికీ కొత్తగా ఒక ఆనందం అనేది కలిగింది. ఎందుకని? రాజుగారు ఆల్రెడీ కలవరిస్తుంది, ఆ పక్షి గురించి కలవరిస్తున్నారు, దాని వాయిస్ గురించి ఆయన కలవరిస్తున్నారు కదా, దాని పాట వినాలి వినాలి అని. వాళ్ళందరికీ ఆ పక్షిని చూసి దాని పాట వినేసరికి చాలా ఆనందం కలిగింది అనమాట అందరికి. కిసాన్ కే ద్వారా చిడియానే రాజాకి అస్వస్థకే బారేమే సునాలియా థా. అక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా, పొలంలో పనిచేసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా మరి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ పక్షి విన్నదట. ఏమని విన్నది? రాజుగారు పక్షి లేదు, కనిపించట్లేదు అని చెప్పేసి దిగులు పడిపోయారు, అనారోగ్యం పాలైపోయారు, మంచాన పడ్డారని చెప్పేసి ఈ పక్షి విన్నదట. తురంతు వహ రాజాకు అపనా సంగీత్ సునానే ఆ పహుంచి. అందుకని అది రాజుగారికి మళ్ళీ దాని సంగీతాన్ని తిరిగి వినిపించటానికి అక్కడికి వచ్చింది. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతీ హై. అది అలా పాడుతూ పాడుతూ ఉండగానే రాజుగారి యొక్క అస్వస్థ, అనారోగ్యం అంతా కూడా దూరం అయిపోయింది. ఏమైందమ్మా? రాజుగారి అనారోగ్యం అంతా కూడా దూరం అయిపోయిందట. ధీరే ధీరే రాజా స్వస్య హోగయే. చిన్నగా మెల్లమెల్లగా రాజుగారు మంచి హెల్దీ పర్సన్, ఆరోగ్యవంతులుగా మారిపోయారు. వే చిడియా సే బోలే. అప్పుడు రాజుగారు ఆ పక్షితో చెప్పారండి, ఏమని? ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో. నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసేయి. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖుంగా. నేను ఎప్పుడు నిన్ను చక్కగా రాజ్మహల్, ఆయన యొక్క అందమైన ప్యాలెస్ ఉంది కదమ్మా, ఆ ప్యాలెస్ లోనే ఉంచుకుంటాను. చిడియా బోల్, ప్యారీ చిడియా మేరే పాస్
లౌటావో, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసాను. చిడియా బోలి, దానికి పక్షి చెప్పిందట. ఆ పక్షి కూడా చెప్తుంది కదా, మాట్లాడుతుంది కదా, చక్కగా పాటలే పాడుతుంది. అలా మాట్లాడుతూ చెప్పిందంట, నహి మహారాజ్, లేదు మహారాజా, మై అప్నా సంగీత్ మెహనత్ కర్నే వాళ్ళం కో భీ సునానా హై, నేను నా సంగీతాన్ని మీకే కాదు కష్టపడి పనిచేసుకునేటువంటి శ్రామికులకి కార్మికులకి కూడా వినిపించాలి. మై హర్ దిన్ యహా ఆऊंगी, నేను ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी, నేను మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను. నేను ఈ రాజ్యంలో ఉండి అన్ని సుఖాలు అనుభవిస్తూ మీ ఒక్కళ్ళ కోసమే కాకుండా నేను బయట కష్టపడి పనిచేసేటువంటి శ్రామికులు, రైతులు, కార్మికులు అలాంటి వాళ్ళ కోసం కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్పిందట. ఎవరు చెప్పారమ్మా? బర్డ్, పక్షి చెప్పింది. ఎవరికి చెప్పింది? రాజుగారికి, కింగ్ కి చెప్పింది. చిడియా కి బాతేనే రాజా పర్ గహరా అసర్ డాలా, ఆ పక్షి యొక్క మాటలు వినేసరికి రాజుగారికి ఏమి అర్థం కాల, ఆయన చాలా ఆశ్చర్యపోయారు అనమాట. రాజానే కహా, రాజుగారు అప్పుడు అన్నారనమాట, వాహ్ తుమ్ము మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదానివి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. ఆయన అంబటే అన్నమాట, ఏంటది, నువ్వు నీ రాజమహల్ సుఖాలన్నిటిని ఇప్పుడు మనం కూర్చోబెడతాము, చక్కగా అందరు అన్ని చేస్తారంటే మనం కష్టపడటానికి ఇష్టపడతామా? గ్యారంటీగా ఇష్టపడము. ఎందుకు తెలుసా, మనకు అన్ని హ్యాపీగా అందిస్తున్నారు అంటే మనం ఇంకా హాయిగా ఎంజాయ్ చేద్దామని చూస్తాము. కానీ ఆ చిన్న పక్షి ఏం చేసింది, రాజమహల్ యొక్క సుఖాలన్నిటిని కూడా వదిలేసుకొని నేను కష్టపడి పనిచేసేటువంటి రైతుల కోసము, కార్మికులు, శ్రామికుల కోసము నా సంగీతాన్ని అందించాలి అని చెప్పింది. ఆ మాటకి రాజుగారు వెంటనే ఉన్నారు, నువ్వే అందరు వాళ్ళ నుంచి ఆలోచిస్తుంటే ఒక రాజునయ్యుండి నేను ఇంకా ఏ విధంగా ఆలోచించాలి? మరి ఒక చిన్న పక్షి అంత ఆలోచించిందంటే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని పరిపాలించేటువంటి రాజుని నేను ఎలా ఆలోచించాలి అని అనుకున్నాంట. చిడియా బోలి, అప్పుడు దానికి పక్షి చెప్పిందట, క్యోం నహీ మహారాజ్, మజ్దూరోं और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎందుకు చేయకూడదు మహారాజా? మజ్దూరం అంటే కష్టపడి పనిచేసేటువంటి శ్రామికులు, కిసానం రైతులు, ఫార్మర్స్, వీళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళకి సహాయం చేయటము మనందరి యొక్క కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాత और అన్నదాత హై, ఎందుకంటే రైతులు అనేవాళ్ళు మనకి సుఖాన్ని ఇచ్చేవాళ్ళు, అలాగే చక్కగా మనకి ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం కష్టపడటం అనేది మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం అని చెప్పేసి పక్షి చెప్పింది. ఎవరికి చెప్పిందమ్మా? రాజుగారికి ఆ విధంగా పక్షి చెప్పింది. ఏంటది, మనము మన చేతనంతలో సహాయం చేయడము. ఇప్పుడు ఆ పక్షి ఏం సహాయం చేస్తుంది? అదేమన్నా ఆర్థిక పరంగా, మనీ పరంగా, లేకపోతే ఇంకేమైనా చేస్తుందా? దాని యొక్క సంగీతంతో వాళ్ళని అలరింపజేస్తుంది, ఆనందంలో మునిగిపోయేలాగా చేస్తుంది. అందుకని అవి అట్లా, మరి ఆ పక్షి యొక్క సంగీతానికి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటే, అలాగే మనకు చేతనైన సహాయం చేస్తే అప్పుడు ఏమవుతుంది, రైతులు కానీ శ్రామికులు కానీ వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోతారు. అలాగే మనకి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడి ఇంకా సహాయం చేస్తారు. వాళ్ళు చేయకపోతే, ఎందుకని, రైతులు మనకి అన్నదాత, అన్నాన్ని మనం తినే ప్రతి మెతుకు, అలాగే మనం తినే ప్రతి ఫుడ్ని అందించేది ఎవరు? రైతులు. అమ్మ మనకి ఈ విషయం తెలియజేయడం కోసమనే ఈ పాఠం ఇవ్వడం జరిగింది. ఇది మన యొక్క దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల గురించి, శ్రామికుల గురించి కనీసం ఒక చిన్న పక్షిలాగా కూడా మనం ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మనకు అది ఆలోచించేలాగా చెయ్యాలి అనేదే ఈ పాఠం యొక్క మనకి ఇవ్వడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ప్లీజ్ అర్థం చేసుకొని మనం ఎప్పటికైనా సరే రైతులకు కానీ అలాగే కార్మికులకు కానీ మనకి చేతనైనటువంటి సహాయము అందించగలిగితే ఇంకా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మన దేశం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందుతాము. మన ఊరు బాగుంటే మనం బాగుంటాము. మన ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. అలా దీని అభివృద్ధి గురించి తెలియజేయడం కోసమే మనకి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. ధన్యవాద్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.